ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ పేరు, తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించినటువంటి ఈడీ. ఏందయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఏకంగా ఈడీ వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా ఎక్కించడం జరిగింది. మరి ఎందుకు ఎక్కించిరు పాపం? ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఈడీ వాళ్ళు ఈయన మీద ఫోకస్ ఎందుకు పెట్టిరు అనుకుంటుర్రా? ఇక చూడు, ఆయన కథలు చిన్నగా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రికి రావడానికంటే ముందే బెదిరింపులకు గురి చేసిండట కొంతమందిని. ఇక చూడు, ఇగో 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి చేసిండు ఈయన. 2019 అంటే ఎన్నికలకు ముందు ఈయన పిసిసి అధ్యక్షునిగా ఉండే తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు విరాళాల కోసం చాలామందిని కూడా ఒత్తిడికి గురి చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనది ఫస్ట్ నుండి బ్లాక్మెయిల్ వ్యవస్థనే ఉన్నది. ఓటుకు నోటు కేసు విషయం ఒకటి, ఇక డబ్బుతోని కూడుకున్నటువంటి పనులే. ఈయనకు ప్రేమ, అభిమానాలు, మానవత్వం అట్లాంటివి ఏముండయి. మొత్తం డబ్బు ఇదే కావాలి. ఇక ఆయనతో పాటు కూడా కొంతమంది కలిసిండ్రంట. ఆయనతో పాటు అహ్మద్ పటేల్ ఉన్నారట, పవన్ బన్సాల్ పేర్లు, ఇకపోతే పవన్ బన్సాల్ కూడా ఉన్నారట. ఇక యంగ్ ఇండియాకు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. ఈ యంగ్ ఇండియాకు డొనేషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్లకు టికెట్లు ఇస్తాం, పదవులు ఇస్తాం. ఇగో ఈ రకంగా ఒత్తిళ్లు చేస్తూ రేవంత్ రెడ్డి మొత్తానికి ఎన్నికలకు ముందు మొత్తం భాగవతమా అట్లా ఉన్నది ఈయనది. ఇక నేతలకు ఆశ చూపారు. సోనియా రాహుల్ది కూడా ఆర్థిక నేరమే. నేతలకు మొత్తం ఆశ చూపిరట. మీకోసం కష్టపడిన నేతలే కదా, మరి వాళ్ళ మీదనే ఇవాళ డబ్బులు ఇస్తేనే టికెట్లు ఇస్తాం, మీకు పదవులు ఇస్తాం అని మాట్లాడిన తర్వాత, అంటే కాంగ్రెస్ వాళ్ళ పని ఇట్లా ఉన్నదన్నట్టు. పైసతోని కూడుకున్నాయే పదవులన్నీ, ప్రజల నుండి రావు వీళ్ళకు. ప్రజల నుండి ఎవరికి కూడా పదవులు రావు, పైసలు ఇస్తేనే పదవులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి పదవి ఉండాలన్నా ఊడాలన్నా ఆయన పైసలు ఢిల్లీకి మూటలు పోతూ ఉంటేనే ఆయన పదవి దక్కుతుంది. ఆ మూటలు అక్కడికి బంద్ అయిపోయిన అక్కడికి పోవడం బంద్ అయిపోతే తెల్లారి రేవంత్ రెడ్డి సీట్లో ఇంకొకరు కూర్చుంటారో కూడా తెలియదు. వెళ్ళే టైంకు మూట వెళ్ళాలి, వెళ్ళకపోతే సీట్ ఖతమైపోతుంది. ఇది ఎవరు కూర్చునేది కూడా తెలియదు. ఇక నేతలకు ఆశ చూపినందుకు రాహుల్ది కూడా ఆర్థిక నేరమే. మొత్తానికి ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నినటువంటి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థలో సోనియా రాహుల్కు కూడా 76% షేర్లు ఉన్నాయి. ఇక యంగ్ ఇండియన్కు విరాళాలు ఇవ్వాలంటూ కూడా ఒత్తిళ్లు తెచ్చినటువంటి అంశం. దివంగత అహ్మద్ పటేల్, నాటి పిసిసి చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సాల్ వసూలు చేపట్టినట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి మొత్తానికి. ఇక విరాళాలు ఇస్తే పొలిటికల్ కెరీర్కు కూడా ఉపకరిస్తుందంటూ మొత్తానికి కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని అభియోగం. ఇక ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని కూడా ఆందోళనతో లక్షల్లో ఇక మొత్తానికి పలువురు నేతల డొనేషన్లు ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని భయంతో కొంతమంది లక్షలల్లో డొనేషన్లు చేసిండ్రట. లక్షలల్లా రేవంత్ రెడ్డి పైసలన్నీ మరి ముందుగానే ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఈయన గల్లపెట్ట నింపిండు. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తారో, మరి ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు, మరి ఎవరికి గట్ట పెడతారో తెలియదు. ఇక పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే పదవుల ఆశ చూపడం, టికెట్ల ఆశ చూపడం, ఇగో ఇట్లాంటివి చేసి మొత్తానికి ఖజానా గల్లపెట్ట నింపుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఇక హామీ నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కూడా కొందరి లేఖలు కూడా రాసిరట. ఇక పాపం చేసింది రేవంత్ రెడ్డి. మరి సోనియా గాంధీకి లేఖలు రాసినాక ఇక ఏం జరుగుతుంది? సోనియా గాంధీకి లేఖలు రాసిరట. వాగ్దానాలు, బెదిరింపులకు గురి చేసిందేమో రేవంత్ రెడ్డి. ఇక పదవులు దక్కపోయేసరికల్లా, టికెట్లు దక్కపోయేసరికి మన సోనియా గాంధీకి లేఖలు రాసిరట, మా పైసలు మాకు కావాలని. ఇక ఈడీ ఛార్జ్ షీటు ప్రకారం యంగ్ ఇండియాకు డొనేషన్ ఇవ్వాలని కూడా హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్కు 2019లో ముఖ్య నేతలు కూడా ఒత్తిడి తెచ్చారు. ఏఐసిసి కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు ఇక మొత్తానికి మండి లోక్సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని కూడా ఆయన ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాసినటువంటి అంశం. ఇకపోతే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియాకు 50 లక్షలు ఇచ్చినట్టు కూడా గుజరాత్కు చెందినటువంటి అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి కూడా 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షలు నగదు రూపంలో మొత్తానికి ఏఐసిసి కార్యాలయంలో అందజేశారని కూడా
చౌహాన్ ఈడీకి ఇచ్చినటువంటి వాగ్మూలంలో పేర్కొనడం జరిగింది. ఇకపోతే నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా మొత్తానికి చేర్పించి వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు కూడా సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని కూడా పేర్కొన్నది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకి రాగా జాతీయ మీడియాలో కథనాలు ఇక ప్రచురితమయ్యాయి. ఇక డెక్కన్ హెరాల్డ్, ఇక ఎకనామిక్, ఇక టైమ్స్ కథనాల ప్రకారం కూడా యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ మొత్తానికి జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్కు కూడా వచ్చినటువంటి విరాళాల్లో అవకతవకలు కూడా జరిగినట్టు ఈడీ పేర్కొన్నది. ఇక కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని కూడా, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు వ్యాపారాలు దెబ్బతింటాయని కూడా ఇక భయపెట్టి విరాళాలు అందజేశారని కూడా ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొన్నది. టికెట్లు ఇయ్యం, పదవులు ఇవ్వడం అనేది ఒక ఎత్తైతే, మీ వ్యాపారాలు నడవయి, మీ దందాలు నడవయి, ఒకవేళ మీరు గిట్లా విరాళాలు ఇవ్వకపోతే అని గట్టిగానే బెదిరించారట. ఇవన్నీ ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈడీ ఛార్జ్ షీట్ను కోర్టు ఇంకా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉన్నది. పిఎంఎల్ఏ కింద కూడా ఈడీ నమోదు చేసినటువంటి ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఏ1 కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు అయినటువంటి సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా ఏ2 రాహుల్ గాంధీ పేరును కూడా ఈడీ మొత్తానికి పేర్కొన్నది. వీరితో పాటు మరో 5గురి పేర్లను కూడా నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి మొత్తానికి 2000 కోట్ల ఆస్తులను కూడా విరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజార్టీ షేర్లు ఉన్నటువంటి యంగ్ ఇండియన్ ఇక ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు కూడా ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విరాళాలు సేకరించినట్టు కూడా తెలిపింది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కూడా కోరినటువంటి వారిలో సీఎం పిసిసి మాజీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. పిసిసి మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయనదే పెద్ద కథ ఉన్నట్టున్నది, స్టోరీ అంతా ఆయనదే ఉంటుంది. ఇక ఈడీ వ్యవహారం బయటపడుతుందనేటువంటి ఆలోచన మీదనే కవిత లేఖ పేరుతో మొత్తానికి డైవర్షన్ డ్రామా చేస్తూ ఉన్నారట. ఈడీ వ్యవహారం పడుతుందనేటువంటి నేపథ్యంతో కవిత లేఖ పేరుతోని మొత్తానికి డైవర్షన్ డ్రామా చేస్తూ ఉన్నారట.